हे गाइस वेलकम बैक टू आवर चैनल। तो हम आ गए हैं वापस रंगस्थलम के एक नए पार्ट के साथ। और यार मतलब अभी तक तो ना पिछले उसमें देखा कि उसकी कैसी ज़मीन के लिए बोला गया लेने के लिए, और वो ऐसे था कि हंस रहा था, उसको पता ही नहीं चला था चीज़ों का। हाँ, पर एंड में अब उसे पता चला है कि मतलब कि बहुत गलत हुआ, और उसकी मम्मी के लिए कैसे बोला गया और उसके पापा से कैसे गया, इसीलिए उसके पापा को भूख नहीं लग रही थी। तो अब वो बदला लेगा, मतलब वो बहुत ज्यादा गुस्सा दिखा रहे हैं इस पे। बाकी देखते हो क्या करते हो। और सोसाइटी के साथ लड़ना मतलब खुद को, शेर को घर पे दावत देने वाली बात है, वो भी इतने गंदे गुंडों के सामने था। बाकी देखते किस पार्ट में क्या होगा। सो फिर आप भी देखिए, हम भी देखते हैं। लेट्स स्टार्ट। ఏంటే నాకు ముంతుంది సార్ ఇప్పుడే వస్తా ఏడే రాన్లక్ష్మితో మాట్లాడటం లేదంట. వాళ్ళు అయ్యే చేసిన పనికి పిల్ల ఏం చేస్తుందిరా? अब इनको डर लग गया है। మా అన్నయ్యనే అవమానించేసింది, మా అన్నని ఎదం చేసేసింది ఇది పంచాయతీలో. ఇదేం తక్కువది కాదు, जितना ఇవన్నీ शांति దీనికి అలవాటే. लगता है ना उतना ही జనాలందరి गुस्से में ముందు खतरनाक అవమానించడం దీనికి అలవాటే. ఏమే మన రాత్రి మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఏం చేసావు? ఏం చేసావు? లాగ్ కొట్టలేదు. కొడతది ఇది, దీని బుద్ధే అలాంటిది. దీని అయ్యా, దీని కుక్క, దీని కోడి, దీని ఇంట్లో పెరిగే ప్రతి ఓళ్ళు ఇదే దరిద్ర బుద్ధి. దీని ఇక్కడ తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాను నాకు అలా కాదురా, నువ్వంటే చాలా ఇష్టం రా, దానికి అచ్చతోనే వచ్చింది. నువ్వు చెప్పే. అబ్బా చెప్పే నువ్వు. నువ్వు ఆగవే, నువ్వు చెప్పే. చెప్పు. నువ్వంటే నాకెట్టం. ఇంపట్ల దగ్గరమ్మా. ओ भाई साहब గట్టిగా చెప్పినప్పుడు నాకు ఇలాగే వస్తుంది. చూసావా, ఇది మాత్రం గట్టి చెప్తుంది. నన్ను ఎదం చేయడం మాత్రం గట్టి చెప్తుంది, కానీ నా మీద ప్రేమ మాత్రం గట్టి చెప్పదు. దీని పెడక మొహం, దీని అసలు దీని కోరోజువే కానీ నువ్వేం దీని ఎంకేసి రాకు. చిట్టుబాబు అంటే నువ్వేనా? ఎస్ఐ రమ్మంటారు, స్టేషన్ కొట్టమంటారా? ఈ పోలీసు వాళ్ళు కూడా ఈ బాబు అయితే పిలుచుంటారు. భూమికి జాడు ఉంటుంది కానీ కింద తాడు చెట్టు అంత ఉంటుంది. లక్ష్మి పేమంటే ఇంతనే ఏడు పోని చేస్తుంది. నువ్వు జాగ్రత్త. सब खुश हो रहे हैं। నువ్వు ఏడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వేం బెంగెట్టుకోకు, బెగ వచ్చేస్తాను. కానిస్టేబుల్ కొడతా ఉంటారా? బాగా బలుపుందిరా నీకు. నీ గురించి విన్నాను ఎన్నా తిరణాల్లో కూడా పెట్టుకోవటం, ప్రెసిడెంట్ మనిషినే కొట్టడం విన్నా. ఇప్పుడు నా స్టేషన్ కి వచ్చావు కదా, నీ బలుపంతా పడేస్తా. కానిస్టేబుల్ సారీ చెప్పరా, సారీ చెప్పరా. చిటి कोई इसको बचा नहीं చెప్పు. వినపడదు సార్. సార్ నా తమ్ముడు సార్, వాడికి వినికిడి ప్రాబ్లం ఉంది సార్. గట్టిగా మాట్లాడితే కానీ వినపడదు సార్ వాడికి. చెవుడా నీకు వినపడదా? ఎవరు చెప్పడం? బ్రహ్మాండ పెద్ద ఎవరు ఎలా మాట్లాడే పెద్ద సార్. అన్న తమ్ముడు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏంటి బాబు నువ్వు మా ఎస్ఎస్ఎల్ తిక్కలెత్తి నేను కూడా లోన చేస్తే నిల్లు. ఇదిగో ఓ పంచి, మా ఎస్ఐ గారికి మీ ప్రెసిడెంట్ బాగా తెలుసు. వెళ్ళు, మాట చెప్పించు, పని అయిపోద్ది. వెళ్ళు. సాయంత్రం కల్లా ఫోన్ చేయించు. అసలే 2 రోజులు కోర్టుకి సెలవు. ప్రెసిడెంట్ ఉన్నారండి. అది కాదండి, ప్రెసిడెంట్ ఒక్కసారి మాట్లాడాలండి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. మా తమ్ముడిని పోలీసులు తీసుకెళ్లారండి, దారుణంగా కొడుతున్నారు. మీరు ఒక్క మాట చెప్పారంటే ఎస్ఐ అయ్యా, ఒక్క మాట చెప్పండి అయ్యా. మీరు ఒక మాట చెప్తే ఆ ఎస్ఐ వదిలేస్తాను అయ్యా. మంచిగా అది కాదయ్యా, కొడొచ్చు కొడుతున్నారయ్యా అండి. తాగు
ప్రెసిడెంట్ కొట్టిన తప్పే. నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటానయ్యా. ఒక్క మాట ఫోన్ చేసి చెప్తే వదిలేస్తా అంటున్నాడయ్యా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. గొడ్డుకి దెబ్బ ఎత్తే మాట ఉంటది, మనిషి వింటాడు. अरे यार కొడుకు చెప్పినా వినపడదు కదా. కొరితేనా కాస్త జ్ఞానం వస్తుందేమో. కొట్టనే సరదా 2 రోజులు పడి ఉంటాడు. తమ్ముడు అసలే ఆకలి తట్టుకోలేడు. దయచేసి ఒక్క మాట చెప్పండి అయ్యా. ओ भाई రేయ్, నా పేరేంటో తెలుసా? గొడుగు. అయ్యా నా పేరేంటి? ప్రెసిడెంట్ గారండి. బంగారాజు. నా పేరేంట్రా? ప్రెసిడెంట్ గారే కదండి. వీళ్ళకే కాదు, ఈ ఊళ్ళో ఎవ్వరికి నా పేరు తెలదు. ఆ జెండా ఎవర్రా? అమిరాజ్ గారు. ఆ జెండా చూసావా? లైన్ లో ఉండు. ఈ ఊళ్ళో 30 ఏళ్ళగా ఒకే జెండా ఎందుకు ఎగురుతుందో తెలుసా? అది పార్టీ గొప్పదనం కాదు, నా మాటకున్న విలువ. ఓ మాట చెప్పమన్నావు కదా, ఆ మాట చెప్పాలంటే నా మాటకు విలువ ఉండాలి. ఈ ఊళ్ళో ఏం జరిగినా నాకు చెప్పే జరగాలి. అలా జరగలేదనుకో ఇలాగే జరుగుద్ది. అర్థమైందయ్యా. ఇంక మీద ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. తమ్ముడు చంపేస్తారు భయంగా ఉందయ్యా. ఒక్క మాట చెప్పండి చాలు. ఏ, నీకు కూడా వినపడదా? हेलो అది నా వదిలే. हाँ भैया OTP बताना. हाँ देखो गलास कर जल्दी. 363567. రే మీ అన్న చెల్లే हाँ भेजो. మీ అన్న బేల్ తెచ్చలే. भैया आ गया 258479. हो गया. ये 1 घंटा 15 मिनट 57 सेकंड्स पे स्टॉप किया था. ठीक है चलो वापस स्टार्ट करते हैं. 1 2 3 स्टार्ट. ఏంటో బాబు ఇంతసేపు బెల్ తీసేవాడికి ఆకలితో చచ్చిపోతున్నా ఇక్కడ. ప్రెసిడెంట్ కాదని బెయిల్ ఎవరిస్తారు? मुझे ऐसा लग रहा है इसके भाई को ना मार दे ये लोग. మీరు తీసుకురా. బాగా కొట్టేసాడు అన్నయ్య. చూడు రే అన్నయ్య, ఆ ఎస్ఐ గారిని మంది గుర్తుపెట్టుకో, తర్వాత వేసేద్దాం. సరే ఏంటే సరేరా అంటున్నారన్నా మీరు. నన్ను తీసుకొచ్చిన కానిస్టేబుల్ ని ఆడు మర్చిపోకు. అది फुल కుమ్మెత్త. पैन रखिए. నేను గుర్తు చేస్తానండి మీరు తినండి. सिस्टर కొట్టేసాడు. రే అన్నయ్య, చిటి జాగ్రత్త. ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? రే అన్నయ్య, నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? మరేంటి నువ్వు ఆగరా. ప్రెసిడెంట్ నామినేషన్ పేపర్లు కావాలి. పేరేంటి? చెల్లుబైన కుమార్ బాబు. తండ్రి పేరు? కోటేశ్వరరావు. ఏ ఊరు? రంగస్థలం. ఏమైందిరా ఆయనకి? ఏం లేదురా. ఏమయ్యా రంగస్థలం మీది? అవునండి. ప్రెసిడెంట్ గా నామినేషన్ వేయడం కోసం వచ్చారా? అవును సార్. ఈ క్షణం గురించి చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. సంతకం పెట్టు. వాడు ఆటలు ఇంకెన్నాళ్ళు మ్యాచ్ సోపులు చూస్తారు ప్రెసిడెంట్ గారు. ఒకసారి బైక్స్ చూడండి,
రంగస్థలానికి కొత్త జెండా వచ్చింది. ఇన్నాళ్ళు ఒకే జెండా ఒకే ప్రెసిడెంట్ అని చూసి జనాలకు బోర్ కొట్టింది ప్రెసిడెంట్ గారు. ఊరు మార్పు కోరుకుంటుంది. అందుకే వచ్చే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ కు నామినేషన్ వేశాను. మర్యాద కోసం మీకు ఒక మాట చెప్పి వెళ్దాని వచ్చాము. यार इतना गंदा है ये। बहुत ही गंदा पैसे। उसको थक गया बोलते बोलते प्लीज कर दे, नहीं तो नहीं। నా తమ్ముడు గట్టిగా మాట్లాడితే కానీ వినపడకపోవచ్చు, కానీ మీకు ఇన్నాళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళు లేక వినపడలేదు. మన ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి ప్రెసిడెంట్ గారు. నా చిన్నప్పుడు ఎలా ఉందో ఊరు ఇప్పటికీ అలానే ఉంది. సొసైటీ పేరు చెప్పి జనాలను దోచుకుంటున్నారు. దాని వెనకాల ఎవరున్నారో మనకు తెలుసు. क्या पता इसके भाई ने कुछ ना कुछ किया ही होगा। అధికారం మారితే తప్ప ఈ ఊరు బాగుపడదు. రానా, నాకు ఇది వినిపించింది. నేను చెప్పనా? మ్మ్. ఏంటే, రంగస్థలంలో రాజకీయం మొదలైంది. ఎన్నికలకి సిద్ధం అవ్వండి ఫణేంద్ర భూపతి గారు. भाई साहब ये चेंज रंगस्थलम में आना बहुत जरूरी था। लोगों को इतना दबा रखा था, जब तक ये नहीं होता ना लोग दबे रहते। अब ये उठेगा तो वहाँ के लोग थोड़ा डर और इनको नीचे लाने के लिए कुछ भी कर सकते हैं। बट अभी भी मैं कुछ कह नहीं सकती क्योंकि इतना पावरफुल है। इसके घर के अंदर जला दे, इसका भाई इसके बिना अकेले निकलेगा दुबई वाला, तो इसको मार भी सकते हैं ये लोग। वही, बस कुछ ऐसा हो ना, बाकी तो बाकी देखिएगा अगली वीडियो में क्या होता है। तो गाइस यही था हमारे रिएक्शन। आप लोगों को हमारे रिएक्शन कैसा लगा प्लीज कमेंट करके जरूर बताइएगा। अगर अच्छा लगे तो प्लीज इस वीडियो को लाइक करिए, शेयर करिए, कमेंट करिए। बाय।